ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 2:2. సుదూర ప్రాంతం నుండి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు వాళ్లను బాలుడని యేసు వద్దకు నడిపించిన నింగిలోని నక్షత్రము, దూతల సైన్య సమూహపు గాన ప్రతిగానాలను ఆలకించిన గొల్లలు. అవిశ్వాసుల కళ్ళకి కేవలం బుద్ధిహీనమైన అల్లిక కథలుగా కనిపిస్తారు. కోట్లాది తారలతో నిండిన ఆకాశ విశాలంలో కేవలం ఒకే ఒక్క తారను మాత్రమే ఆ జ్ఞానులు ఎలా వీక్షించి అనుసరించగలిగారు? ఒక కన్యక గర్భవతి కావడం ఎలా సాధ్యం? రాజుల రాజేంటి? పశుల తొట్టిలో పరుండడమేంటి? అసలు వీటన్నిటికీ అర్థం ఉందా? ఇవి అవిశ్వాసులు సంధించే ప్రశ్నలు. అవిశ్వాసుల దృష్టిలో ఇవన్నీ అర్థం లేని మాటలుగానే కనిపించవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు. చరిత్రలో మహామహుల పేర్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఆనాటి హేరోదు పేరు తప్ప వేరే పేర్లేవి ఈనాడు జ్ఞాపకంలో లేవు. అది కూడా అతడు బాలుడైన యేసుని సంహరించాలని ప్రయత్నించాడు కాబట్టి. యేసు జీవితంతో అతనికి సంబంధం ఉంది కాబట్టి అతని పేరు ఈనాటికి జ్ఞాపకంలో ఉంది తప్ప యేసు కాలం నాటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. యేసు భూమి మీద పుట్టిన క్షణం నుండి 30 సంవత్సరాల జీవితం తర్వాత గొల్గొతా కొండ మీద ఆయన శిలువకు వేలాడతీయబడిన దృశ్యం వరకు ఆయనను గురించి నీ మనసును ఆలోచింపనివ్వు. మానవ జ్ఞానం ఆయన జీవితం అంతటితో అంతమైందని అనుకుంటుంది. ఆయనను సిలువ వేసిన వాళ్ళంతా అదే అనుకున్నారు. యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్ళి త్రాగి తిని పండుగ చేసుకొని పడుకున్నారు. కానీ మానవ జ్ఞానం ఎంత బుద్ధిహీనమైనది! ఆయన జీవితం అక్కడితో అంతమవ్వలేదు, అక్కడ ప్రారంభమయ్యింది. మానవ మేధస్సు ఇలాంటి ప్రాముఖ్యమైన అంశాలను కూడా ఆలోచించలేనంతటి అల్పమైనది. దేవుడు మానవ మేధస్సును అంత పరిమితమైనదిగా చేశాడు. అది ఆరోగ్యకరమైన ఆలోచన చేయాలంటే, వాస్తవాలను అర్థం చేసుకోవాలంటే దానికి దేవుని సహాయం అవసరం. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవ మేధస్సును ఆయన నక్షత్రం మాత్రమే సత్యం వద్దకు నడిపించగలదు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మత్తయి సువార్త 2:2. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.